చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసినట్టు భట్టి తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వారికి వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు వివరించినట్లు చెప్పారు. అంతేకాకుండా తెలంగాణకు రావాల్సిన కోరామని భట్టి విక్రమార్క చెప్పారు. భవిష్యత్తులో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తెలంగాణ పీసీసీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు భట్టి తెలిపారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయాలపై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.